హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కృతికాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వెడ్డింగ్ స్టైల్ మటన్ గ్రేవీ కర్రీ అండి. నేను చెప్పే ఈ సింపుల్ టిప్స్తో కనుక మీరు చేసినట్లయితే అచ్చం వెడ్డింగ్ స్టైల్లోనే కర్రీ అయితే సెట్ అవుతుందండి. ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఇక్కడ నేను తీసుకుంటున్న క్వాంటిటీ వచ్చేసి 1 kg మటన్ అండి. ఫ్రెష్ మటన్ చూస్తున్నారు కదా, బ్లడ్తో ఎలాగైతే ఉందో. దీనంతా కూడా 2 times శుభ్రంగా వాష్ చేసి అయితే పెట్టేసుకుందాము. ఇందులోనే 1 tablespoon పసుపు, మన టేస్ట్కి తగినంత సాల్ట్, అలాగే 1.5 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్, మన స్పైస్కి తగినంత కారం, కొన్ని ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, గుప్పెడు పుదీనాను వేసి అయితే చక్కగా అంతా కూడా కలిపేసుకుందామండి. ఈ మసాలాలు అనేటివి ముక్కలకు పట్టేలాగా 5 minutes అయితే చక్కగా కలుపుకుంటూ మ్యారినేట్ చేసి అయితే ఒక 20 minutes పక్కకు పెట్టేద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయిని అయితే పెట్టేసుకుందామండి. కడాయి అనేది ప్రీ హీట్ అయిన తర్వాత ఇందులోకి 5 tablespoon వరకు ఆయిల్ని అయితే పోసుకుందాము. ఈ కర్రీలోకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోనే 4 లవంగాలు, 1 inch దాచిన చెక్క, 1 యాలక్కాయ, 4 మిరియాలు వేసి అయితే ఫ్రై చేసుకుందాము. ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకును వేసుకొని ఆనియన్స్లో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకుందాము. ఇందులోనే 1/2 teaspoon వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపును వేసి చక్కగా అంతా కూడా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని కూడా వేసుకొని చక్కగా అంతా కూడా కలిపేసుకుందామండి. కలిపేసుకొని మూత పెట్టేసి 5 minutes అయితే ఉడికించుకుందాము. 5 minutes తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తున్నారు కదండి, చక్కగా అంతా కూడా బాయిల్ అవుతుంది కదా. మరొకసారి అంతా కూడా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి ఇంకో 5 నిమిషాలు అయితే ఉడికించుకుందాము. మటన్లో నుంచి వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు అయితే ఉడికించుకుందామండి. ఇలా చూస్తున్నారు కదా, చక్కగా అంతా కూడా ఉడికిపోయి కర్రీలో నుంచి ఆయిల్ అయితే పైకి తేలుతుంది కదండి. మరోసారి అంతా కూడా కలిపేసుకొని మరో 5 నిమిషాలు అయితే ఉడికించుకుందాము. చూస్తున్నారు కదండి, చక్కగా అయితే ఉడికిపోతుంది. ఇందులోనే 1.5 tablespoon వరకు గరం మసాలాను వేసి చక్కగా అంతా కూడా కలిపేసుకొని మరో 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకొని తినేయడమే అండి. టేస్ట్ అయితే సేమ్ వెడ్డింగ్ స్టైల్ లాగానే ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, మీకు కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. ఇలాంటి మరెన్నో ఫుడ్ వీడియోస్ మీకు కావాలని అనుకుంటే మన ఛానల్ని ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thank you for watching.